నాట్లు ఎలా వేస్తారు తెలుసా నీకు? తెలియదుగా, అందుకనే ఆయనకి ఏం తెలియదులే కానీ ఈయనకు తెలిసినట్టు మీ ఇద్దరు బాగా తెలుసులే. పవన్ ఫేవరెట్ స్పాట్కి వెళ్తున్నాం. రండి రండి. మీరు ఎప్పుడన్నా పంప్ సెట్ చూసారా? చూపిస్తారండి. నమ్ముతారా హీరో అంటే? అన్న వాడు కాదులే అంట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కమ్యూనిటీ బ్లాగ్స్. సో ఈ రోజు మనం అయితే పొలానికి వచ్చేసాం అనమాట. పొలానికి ఎందుకు వచ్చాం, ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడు చూడండి. చెప్పండి బ్రో, ఎక్కడికి వచ్చారు మీరు? సో మనమైతే పొలానికి వచ్చాం అనమాట. ఇలా నాట్లు వేస్తున్నారంట. నాట్లు ఎలా వేస్తారు తెలుసా నీకు? తెలియదుగా, అందుకనే నీకు తెలుసా? ఫస్ట్ నాకు కూడా తెలియదు, అందుకే సైలెంట్ అయిపోయినా. వాళ్ళు చూసినట్టున్నారా? ఆయనకి ఏం తెలియదులే కానీ ఈయనకు తెలిసినట్టు మీ ఇద్దరు బాగా తెలుసులే. పవన్ గారి ఫేవరెట్ స్పాట్కి వెళ్తున్నాం. ఇప్పుడు పవన్ ఫేవరెట్ స్పాట్కి వెళ్తున్నాం. రండి రండి. మీరు ఎప్పుడన్నా పంప్ సెట్ చూసారా? చూపిస్తారండి. పంప్ సెట్ చూసారా? చూపిస్తారండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పాము బ్రో, నువ్వు కూడా రైతులకు వాటర్ నింపుకో. కావాలా? వాటర్ బాగున్నాయి. చెప్పమ్మా. బాగున్నాయి, కొబ్బరి నీళ్ళు ఉన్నట్టున్నాయి. కావాలంటే ఇక్కడికి రండి. పట్టితో రోడ్డు పక్కన అన్న ఉపేంద్ర అన్న, నీ మాటల్లో వ్యవసాయం గురించి చెప్పను ఒక మాట. లేదు చెప్పలేదు. లేదు 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 ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ముద్దుడు తుడు ఆ తుడతలపా తుడు అన్న తుడు నాకు తుడత మర్చిపోన్నాయి. పవన్ నీ ఎన్ని అయినా మరి? నాకు రెండే. నీకు రెండే ఎక్కువ ఆటలు. పవన్ పాట పాడమ్మా. పాట పాడతారుగా. పాడు పాడమ్మా. మంచి పాడు గురించి పాడతా. ఓ వీళ్ళకి వచ్చి ఇద్దరికి వచ్చి పాటలు బాగా. ఒక పాట పాడండి. ఏం చేద్దాం, పవన్ ఏదో చేస్తాను కదా పీకుతుండ. ఈడు మరి ఈడేం చేస్తాడు అసలు? సైలెంట్ కాదు, ఈ పని ఏదో
ఇంట్లో చెప్తే ఇంట్లో హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంట్లో ఎంత ఇట్లు తిడతారు చూడు. ఇప్పుడు అబ్బా. ఏం చేయరు, ఏడేం చేస్తారని పాలు ఇస్తామంటే ఇచ్చి రాడు వీడు. బ్రో ఇచ్చేస్తారా నేను పాలు ఇప్పుడా ఇప్పుడు కాదు. వీడియో కోసం చేస్తాడు. అట్లనే లేదు బ్రో, చెయ్యాలనిపిస్తే ఏదైనా చేస్తాం. లేదు వీడియో కోసమే. లేదు లేదు ఎటు కనుగొన్నాడు కూడా అటు దిగుతురు. వీడియో ఎటుంటాడు దిగుతాడు. కాదు, వీడియో కోసమే. లేదు లేదు ఎటు కనుగొన్నాడు కూడా అటు దిగుతురు. ఈడబెట్టి ఆడదాంతో అందులో వాడతారు, మళ్ళీ నారు వేస్ట్ అయింది. ఈడబెట్టి ఆడదాంతో అందులో వాడతారు, మళ్ళీ నారు వేస్ట్ అయింది. ఈడబెట్టి ఆడదాంతో అందులో వాడతారు, మళ్ళీ నారు వేస్ట్ అయింది. క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. కొన్ని రావట్లేదు నువ్వు పీకింది కూడా కట్టే మొత్తం. గడి బీక్కొని నారంటున్నావు. చూడండి నారే నారే చూడండి ఎంత పచ్చకుందో. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా పచ్చగొన్నదంతా నారు కాదురా. 3 కట్టలు మంచి సపోర్ట్ ఉంది అమ్మమ్మ. ఎందుకంటే అమ్మమ్మకి ఇస్తాను. బయట 100 రూపాయలు అడుక్కోపో. చెప్పమ్మా. వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ అన్ని నెలకి 3-4 లక్షలు వస్తాయి. వాళ్ళందరూ వాటర్ ప్లాంట్ అంటే బాగా రిచ్చా? బాగా రిచ్. నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నెల ఇయ్యాల. ఏం చేస్తా డబ్బులు ఏం చేస్తున్నావు బ్రో ఇవన్నీ? మళ్ళీ పై తిరిగి వీడియోలకి 10 లక్షలు మళ్ళీ నెలకి. నిజమేగా మరి అది. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. చిన్న సాయంత్రం రానికి మీరు, నేను వెళ్తానా. అదే బ్రో కష్టం అనేది మరి చూపించాలి కదా కష్టం. మరి దాన్ని కష్టం అన్నారు. ఆ. మళ్ళీ నాటేయడం కూడా అంతే కదా, మళ్ళీ వంగే కదా. మళ్ళీ సాయంత్రం 5-6 అయిద్దా? అమ్మా. ఆ. పవన్కి పళ్ళు మునిగిపోయాను మంచిగా, సైలెంట్గా చేసుకుంటాడు అనుకున్న వాళ్ళు. అయ్యో పవను అందం కూడా అంట. వీళ్ళకి కూడా తెలిసిపోయింది. అది చూసా యాందిరయ్యా యాం చేస్తున్నా చూసా. వాడే 4 చేతులతో వేసేసాడు, బాగా వేసేసాడు. నీకు ఇప్పుడు తెలిసిందా? కష్టం అంటే ఫస్ట్ బాడీ కంట్రోల్ ఉండాలి. మనకి ఏది కంట్రోల్లో ఉండదు. నడువు నొప్పి ఆడుతున్నాయి, కాళ్ళు నొప్పి ఆడుతున్నాయి, కింద కూర్చోండి. ఎన్ని అందుకే అమ్మ వచ్చింది. టీవీలకి ఇద్దామనే. ఎన్న హీరో, మా సినిమాలో ఎన్న హీరో. హీరో అంటే నమ్ముతారా మీరు అందరూ? నమ్ముతారా హీరో అంటే? ఎన్న అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనాన్ని నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? వాడు కాదులే అంట. పరుగు పోయింది పవన్, వద్దులేరుగా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. బాగలేదా నచ్చలేదా నీకు చెప్పు? నేను బాగలేదా నచ్చలేదా నీకు చెప్పు? నీకు నచ్చలేదా? ఆహా తాత బాధలో ఉంది అమ్మ పాపం. తాత చనిపోయిన పనులుగా
ఈ టైం వరకు అంటే చాలా కాదు చూడు ఎంత కరెక్ట్ నడ్డెత్తి మీద కొడుతుంది అంటే 12 దాటి ఉంటుంది టైం 12 దాటింది అంటాను చూడనా నువ్వు చెప్పిన రైట్ కాదు చూస్తాడు 12:46 అయింది. చెప్పినా 12 దాటి ఉంటుంది సైన్స్ లాజిక్ అవన్నీ ఉంటాయి బా నువ్వు అందాదికి 12 దాటిద్ది అంటే మినిమం అంతే. ఇది ఒకటైనా కూడా అంతే అంటావు 12 దాటింది అంటావు. లేదు లేదు అప్పుడప్పుడు 11 ఆ టైం కూడా ఇట్లా ఉంటుంది. వారేంద్ర నీ మీద పడతాను రా. నన్ను అన్నది పానిపోడు. వావ్ కోడిగుడ్డు టమాటా, ముద్దపప్పు టమాటా అంటే ఇది చేపల కూర అది పప్పు టమాటా అమ్మో ఏంటరా చికెను తింటావా? మీ బాక్స్ బ్రో తెచ్చుకోండి బ్రో. మా పని మనిషి పోతున్నారు. అంటే వ్యవసాయం చేసేటప్పుడు స్పెషల్ అంటారు కమ్మ అది మామిడికాయ కారవాను రైస్. దా బ్రో బాక్స్ వస్తుంది. It's a chala clear sky, Sud is manding, it's too hot. ఏంటి బ్రో నీకేం వేరే కూరలు ఏం కావాలేంది? వాడికి లేదు అన్నం. అసలు వీళ్ళు ఇద్దరు కాదమ్మా, నేను తెచ్చిన ఇంట్లోంచి. నేను తెచ్చి వీళ్ళు కొట్టుకుంటున్నారు అదే వాళ్ళకి. మరి అటెలండి వాళ్ళకి అన్నం తినరు వీళ్ళు. అంటే మా వాళ్ళు తినండి ఏం కాదు. వద్దొద్దు పర్లేదు మీరే ఇచ్చారు. అన్నం చాలా అంటే మా వాళ్ళు తినండి ఏం కాదు. వద్దొద్దు పర్లేదు మీరే ఇచ్చారు. అన్నం చాలా మాకు కొన్ని ఆన్సర్లు చెప్పాలి మరి మీరు. ఎంత కావాలంటే పెట్టుకో బ్రో. ముద్ద పెట్టండి ఇంకా గిన్నెలో చిన్న కానీ. మీరు కొన్ని వ్యవసాయం గురించి చెప్పొచ్చుగా, మీ కష్టాలు ఎట్టుంటాయి అనేది ఒక్కొక్కళ్ళు. మీరు అమ్మమ్మ మీరు చెప్పాలి మీ మాటల్లో మీ కష్టం గురించి. అటలలో కూలి పోతేనే బతుకుతాం, అటలలో కూలి పోతేనే బతుకుతాం. చేతకపోతే చేతులు చూడట చాటు. మామిడికాయ కరోనా ఫీల్ అనుకుంటా. అమ్మ పర్లేదు అమ్మ సరిపోయింది ఎక్కువ ఇది. తెచ్చుకుంటే మరి దగ్గరలో ముందు ఇది అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు తింటారు వీళ్ళు ఆగరు. వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టిపోయారండి. వస్తారంట. బాగుంది. పోయి వచ్చినాం. మీరు క్వశ్చన్స్ అడగట్లే, ఏం క్వశ్చన్స్ అడగట్లేదు మీరు వాళ్ళకి. మీరిద్దరు వ్యవసాయం గురించి అంటే ఆగలేదు. తినకుండా అడగాలి కదా బ్రో. మీరు ఇప్పుడు దాకా ఏం చేశారో అని తెలియాలి కదా. నువ్వు అడుగు చెప్తారు. మీరు అడగను బ్రో. ఉన్నావుగా బ్రో. చేసి కష్టం తెలిసింది, చేసింది మీరు కదా, మీకు తెలిసింది ఆ విలువ అనేది. ఎంతో పొంగారు కదా, మీకు ఏమనిపించింది ఆ నొప్పి? ఫుల్ పెయిన్ అనిపించింది. పెయిన్ అంటే నొప్పి. నీకేనా అనిపించింది పవన్? నాకు చాలా కష్టంగా ఉంది బ్రో. మరి చేయగలుగుతా డైలీ ఇది? ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా మీరు ఈ పని, పొలం పని? మీ జీవితంలో చిన్నప్పటి నుంచా ఎట్లా?
అవునా? ఇంటికి ముందు నుంచి అయ్యారు మొత్తం పడతాపురమేనా? అంతా లోకల్. ఇంకా 15 సంవత్సరాలు ఎంత 10-15 ఇంకా ఉంటుందా? ఇక్కడే ఉంటుంది బ్రో. అప్పటి నుంచి ఇదే పని. ఓన్లీ ఇదేనా? ఇక మిరప పత్తి అన్ని ఎప్పుడు వండుకుంటారు అన్నాలు మరి? ఏ టైము? ఏ టైంకి వేస్తారు? 4ంటికి లేచి అన్నం కూరలు వండుకొని పొలానికి వచ్చి పని చేసి మళ్ళీ మధ్యాహ్నం 5కి వద్దులేండి బాగుంది. మరి మొహాటానికి వద్దు అంటాడు, వేసుకోవట్లే. లేదు లేదు ఆ పాపం వేస్తుంది అమ్మ, వేసుకోరాదు. ముద్దపప్పు మామిడిగా పచ్చడి పచ్చడి పొలాలు. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన కాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. చేసుకోపోను చూసారా గాయస్, వాళ్ళ ప్రేమ ఎట్లుంటుంది. ఉన్నా లేకపోయినా కూడా పెడతారు కొంచెం అందరికి. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు. ఇందుకు సంచిలో ఏముంది? ఏమన్నా బ్రో సంచిలో? సంచిలో బంగారం దాచిపెట్టిన ఎవరు చెప్పు. చాలు అమ్మ సరిపోదు మళ్ళీ. చాలు అమ్మ సరిపోదు మళ్ళీ. గుర్తులేదు బ్రో తింటే. మొత్తం వేసుకుంటే పాపం. వచ్చారు సగం నువ్వే తింటే అట్ట పాపం, సగం నువ్వే తింటే అట్ట పాపం. ప్రేమతో ఇచ్చారు బ్రో, ప్రేమతో ఇస్తున్నారు. అదిగో ఇటు అమ్మమ్మ ఇస్తాను, తీసుకో. నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు. వెనక వంశీ చెయ్యట్టు పెట్టారు అబ్బాయి. ఏయ్ కోడిగుడ్డు. కోడిగుడ్డు 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 కోడిగుడ్డు. గుడ్డులోని గొప్పత కోడి గుడ్డు తిని ఆరోగ్యం పెంచుకో. తిన్నారా మీరంతా? పప్పు బాగుంది. అమ్మమ్మ తిన్నావా? స్టార్ట్ చేయాలా? నాట్లు వేయాలి. నీ కష్టమిది నీ గర్వమిది నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది. చెప్తా అర్థం కాదు. కళ్ళు మూసుకొని ఉండటం వల్ల ఇది అనేది దగ్గరికి వచ్చేస్తుంది. ఇట్లా తెరిచినప్పుడు ఎట్లా పోతుందో మూసినప్పుడు దగ్గరికి వస్తుంది. అందువల్ల అన్నకి పర్లేదా చెప్పు, ఎందుకంటే తెలుసుకుంటారు కదా చూసేవాళ్ళు కూడా, వాళ్ళ చూసేవాళ్ళు కూడా వాళ్ళ చెప్పను బ్రదర్. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నిజంగా ఏ మూలానికి అడ్డం అనిపిస్తుంది అన్న? ఏ మూల నుంచి అడ్డం అనిపిస్తుంది? ఇలాగైతే ఉపేంద్ర అన్న, మా ఉపేంద్ర అన్న మాకు భోజనం తెప్పించింది ఈ రోజు. ఎందుకో మా కష్టం చూడలేక, మా బాధలు చూడలేక. మనది ఓ సార్ ఏదో పెట్టుకున్నారు కదా రైస్, నాకు తిన్నా గాయస్. మళ్ళీ తింటాను కదా రెండోసారి. అందుకే ఇక్కడ పెట్టినారు. కాకపోతే అన్న ప్రేమతో తెచ్చిండు. పెరిగిపోయింది అందుకే దీని మీద పెట్టిన ఎగరపోకుండా. ప్రేమతో తెచ్చారా లేకపోతే అన్నం సరిపోలేదా? అన్న చదువు కాదు, అన్న ప్రేమతో తెచ్చిందని తింటాను. అన్నా అంటేనే ఉన్నానంటూనే. అయితే మీరు అంటే కదా మనం భోజనం తెచ్చిన తారీఖు వీళ్ళు గొడవ పెట్టుకున్నారు. అయితే తినలేను తినలేన్న అన్న మనడు పోయి వచ్చేసరికి పేర్ల కంటే తమ్ముడైనా ఎక్కువ వాడతాం. అదే మంచిది కన్నా. అన్న నువ్వేదంటే అదే అన్న. ఏనా అమ్మాయి పేరు చెప్పొద్దులే కానీ అమ్మాయి లవ్ చేస్తామన్నా. మళ్ళీ బ్రో మీరు ఇంటర్వ్యూలో ఇలా లవ్ లేరా లేవన్నారు బ్రో? ఉన్నాయి నిజంగా? నాకేమీ లేవు బ్రో, నాకేమీ లేవు బ్రో. మరి ఇటు చెప్తుండో నిన్న ఆ నోట్లో నుంచి నాకు లవ్వర్ ఉంది అన్న ఉపేంద్ర, నువ్వు చెప్పాలి వీళ్ళకి లవ్ ఉందా అన్న వీళ్ళ మొహాలకి? మా అమ్మగారు ఎవరు పడతారు?
ఉండొచ్చా? కాదు నీ పక్కన ఉన్నా కానీ సింగిల్ పింగులం తెల్ల తెల్లకున్న తాజ్ మహల్ కి రంగులేసి రచ్చలతే కపర్ సింగులం. ఇందులో అమ్మమ్మని అడిగిన అన్న ఈ హీరో లెక్క కనపడుతుంది అంటే వీడి కాదంటుంది. నేను కనపడలేదంట, కనపడుతున్నారంట. వంశీ కనపడతాడు నేను అంటే వద్దొద్దులే మింగై మావాడే దామద్దా. ఓ చూసినా తేజు రా తేజు మాతో పాటు తేజుదా. దాదా లే తినాల్సిందే నువ్వు కొద్దిగా. కానీ సిటీలో మనం ఇంటికాడ కూర్చొని ఎంత తిన్నా ఫీల్ రాదు కదా అన్న. ఈ ఫీల్ ఏడ దొరకదు వాళ్ళకి. అసలు ఈ ఫీల్ దొరకదు. లొకేషన్ కానీ ఎంత పెద్ద రెస్టారెంట్ పోయినా కూడా ఈ ఫీల్ దొరకని పని. అవును. ఇందాల మామిడికారం ఇంట్లో తక్కువ తింటాం కదా, ఇక్కడ తింటా కొద్ది తినబుద్ధి అవుతుంది. అసలు యాక్చువల్లీ మామిడికాయ కారం అంటే ఎక్కువ తినలేం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నార్బీకి తర్వాత చాలా బాగుంది. స్పూన్ అంటే స్పూన్ ఇవ్వమ్మ. అందుకనే 2 ముద్దలే తిన్నాడు వీడియోలో చూడండి. 2 ముద్దలు తిని నాకు చాలంటాడు. తీసుకోరా పోవడానికి తీసుకోండి. స్పూన్ అన్న అది దేనికైనా వేసుకున్నాను ఏం కాదు, పర్లేదు. కానీ అది చేతి తీసుకున్నా ఏం కాదు. మామిడికాయ చట్నీ ఉంటుంది చేలో. చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు అంటే పవన్ చిన్నప్పుడు పెద్దడా అర్థం కావట్లేదు మరి వాడికి. చెప్పు బ్రో. నేను పెద్దోడిని. మనోడు ఇప్పుడు చిన్నోడే అంట బ్రో. అంటే పైకి చిన్నోడు, పనులు మింగటాలు పెద్ద. ఈ రోజు ఎలా గడిచింది వంశీ పవన్ మీ ఇద్దరికి? ఎలా అనిపిస్తుంది ఈ రోజు టైం? సో హ్యాపీ. ఈ రోజు అందరూ వస్తే ఇంకా బాగుంది. మా ఉపేంద్ర దగ్గరికి వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ రావడం ఒక ఎత్తు అయితే ఉపేంద్ర దగ్గర రావడం ఒక ఎత్తు. పని స్టార్ట్ కాలే ఈరోజు. అసలుకే మేము యాక్టింగ్ లో 2 నెలలు ఆడున్నదానికి 7 ఉన్నదానికి చాలా తేడా. అంటే అదొక ఫీల్, ఏడుకొచ్చాక అన్నతో ఒక ఫీల్. ఏమో చిన్నప్పుడు అయితే మాకు ఒక బంధాన్ని ఇచ్చిపోయింది, అందరిని మంచి బంధాన్ని, అందరికి బంధాలు ఇచ్చి. చిన్న బ్రో వంశీ బ్రో, చిన్న బ్రో మీ ఇద్దరికే చెప్తాను వెళ్ళండి. ఈ వీడియోలో మీ ఇద్దరు మంచి బంధాలు ఇచ్చిపోయారు అందరికి. ఎక్కడో కలిపారు, ఎక్కడో. బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే బంధమేలే. ఎక్కడికో తీసుకెళ్లారు మీ ఇద్దరు అడిపోయారు, తప్పించుకున్నారు, మమ్మల్ని ఇరికిచ్చారు. నాకు కోరిక అన్న, చిన్న బ్రో హీరో చేసి సినిమా తీయాలని కోరిక నాకు. డైరెక్టర్ వద్దు కానీ హీరోకి కావాలి. చిన్న బ్రో హీరో చేసి సినిమా తీయాలని కోరిక నాకు. డైరెక్టర్ వద్దు కానీ హీరోకి కావాలి. వంశీ బ్రోకి ఏ క్యారెక్టర్ ఇద్దాం? మళ్ళీ వంశీ బ్రోకి క్యారెక్టర్ ఇద్దాం, వెరైటీకి ఇద్దాం. చచ్చిపోయే క్యారెక్టర్ చచ్చిపోయే క్యారెక్టర్. ఈ నిహా నీకు కాదు, మన వంశీకి. ఆ వంశీ మీ బావకి సీత 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 వద్దు సీత 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 ఎడిపోతున్నాం సీత 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 వద్దు సీత 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 ఎడిపోతున్నాం సీత డెడ్లీ కాంబినేషన్. ఎలా ఉంది మీకు ఇంతకి? ఫుడ్ అయితే చాలా బాగుంది బ్రో, టేస్ట్ చాలా బాగుంది. అందులో ఈ ప్రశాంతమైన నేచర్లో తింటున్నాం కాబట్టి నేచర్లో పచ్చడితో తిన్నా ఆ రుచే వేరు. మటన్ చికెన్ కూడా పలికి. అవునన్నా, ఇక్కడికి వస్తే ఈ ఫీల్ ఇదే కావాలన్నా. చికెన్ బిర్యానీ తింటే చూడు. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. సాంబార్ ఉంది,
థ్యాంక్ యూ ఉపేంద్ర అన్నకి. థ్యాంక్స్ కాదు, ఒకటే కాదు, ఇంకెన్నో చేయాలి. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ పోవాలి, పార్టీలు చేయాలి, ఇవన్నీ పోవాలి. నాకు నా కొడుకు వీడియోలు చూస్తూ ఉంటాడు యూట్యూబ్. ఓకే, వాడు చూసే వీడియోలో తేజు వాళ్ళది ఏంటి ఆ ఛానల్, ఇది మన బాధలోకి వెళ్ళి వాళ్ళు టెక్ చేసుకొని ఉంటారు ఇల్లులో తయారు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ బాగుంటాయి. వాళ్ళ వీడియోస్ బాగుంటాయి, నాకు నచ్చితే. అట్లా మనం కూడా చేద్దామన్నా, స్టార్ట్ చేసాం కదా కొత్తగా. మా పాట బాగుంది అక్కడ చేయొచ్చు మనం కొన్ని అలాంటి ఏదైనా పాట బాగుంది. ఈత కొట్టొచ్చాను, ఈత కొడతాను ఒక రోజు మంచిగా. కానీ నీళ్ళు బాయిలో మస్తు ఉంటుంది ఈత. ఇటు తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు నేను నాకు బ్రో అన్నా ఇంకోటి చెప్తా, మంచిగా ముసురు పెట్టి వర్షం కురుస్తుంది చూడు అన్న. బ్రో, ఇంకా తమ్ముళ్ళకి ఆ బావి నిండుద్ది ఇప్పుడు వర్షం వస్తే. మా పైన ఉంటే నీళ్ళు లాస్ట్ ఇయర్ డ్యాన్ నిండి ఉంది అది. సరే వర్షాలు కొంచెం లేట్ వల్ల అయితే ఇంకొకటి అది నిండుతుంది, నిండి పొద్దుస్తమానం కురుస్తుంది చూడు వర్షం. అందరం కలిసి వద్దాం, వచ్చి వర్షంలో ఈత కొడితే టిల్లు ఉంటుంది. అవునవును, వచ్చి వర్షంలో ఈత కొడితే టిల్లు ఉంటుంది. అవునవును. కాకపోతే నాకు ఈత రాదన్న. అయితే ట్యూబ్ తీసుకొని వద్దాం, పైన ఉంటాయి టైర్ టూ ఉంటాయి కదా. కాకపోతే నాకు ఈత రాదన్న. అయితే ట్యూబ్ తీసుకొని వద్దాం, పైన జారుపు మునుగుతా అన్న నేను. వీడి వెయిటింగ్ మునగవు. అసలు నువ్వు ఏం చేసినా మునగవు. ప్రకృతి విరుద్ధంగా ఏది జరగదు. పోతే పోయినలే. చెప్తున్నారు మీ ఇంట్లో, చెప్తున్నారు మీ ఇంట్లో. ఒక సాంగ్ పాడచ్చు వంశీ అన్న. పదర 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 పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. బాగింద్ర ఎలా ఉంది? అబ్బా మామూలు లేదుగా, ఘోరంగా ఉందిగా బ్రో. పోయి పడతావు పవన్ దగ్గర పో. భలేమన్నారు నిక్కర్ నారాయణ అన్నట్టు వాడు పవన్ గాడు. నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుతా ఈ ఇందులో చూసి చూడాలి లేడీస్ ని. ఉంచు ఉంచు బ్రో, ఎందుకు వాము లేడీస్ అనంలో తీస్తాం చూసినావా? వాము లేడీస్ అనంలో తీస్తాం చూసినావా? ఆశ 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 చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ. ఒక్కదమ్మ వేసుకోవాలి. నేనే లేదు కట్టాను. 30 సంవత్సరాలు వచ్చినాయి, ఆ మాత్రం తెలియదా? 30 నాకా? ఏ రావా? 30 రావా? తగ్గుకుంటూ పోతాయా? తెంపాలా? ఓ తెంపుతానే రా. కట్టేసారా? కంటలు పడతాను నా ఏమిటి ఏట్లే కానీ కట్టేసారా? కంటలు పడతాను నా ఏమిటి. కష్టంలోంచే పుడుతుంది ధన విజయం. ఏట్లే కానీ ఏదో కవర్ చేస్తాను అట్లా. నాకేం బోరీ అయితే నువ్వు రావాలి, బోరీ అయితే నువ్వు రావాలి. చెడుగురా. ఇప్పుడు పాట పాడు పవన్.
ఆడుతూ పాడుతూ పాట ఆడుతూ పాడుతూ పని చేస్తాను. పాడు బ్రో. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుసు సలుసు ఏంటరా. అమ్మకి అర్థం కాలే ఆ పాట. వాడు పాట అని తప్పులు పాడుతుండు. మునుగుతున్నాయిగా ఏం కదా మునిగినా మొక్కల్లో నీళ్ళు నేను మునుగుతుంది. ఇది వరి వేరేం కాదు పడకటానికేగా పెట్టేది. పవన్ గారికి అన్ని పడుతున్నాయి కామెంటరీ. పంచుల మీద పంచులు పడుతున్నాయి. తేజ్ కూడా వేస్తానుగా మొత్తం. వాడిని ఆడుతాడా లేకపోతే ఏం చేస్తాం? వేసినవి తీసి పెడతాను మళ్ళా. ఇగమ్మ ఇంకోటి ఇవ్వాలా? చాలా ఎట్ట పడతాడు పెడితే మళ్ళీ వరి బండదే. నీకెందుకు లైన్లోనే పడుతుంది. నాకే రాకుండా ఏంద్ర అప్పుడే నడువులు వస్తున్నాయా? ఆట వేయడం అంటే మామూలు ఇది కాదు. నీకు ఇప్పుడే తెలుతుందా బ్రో ఇవన్నీ? వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది, మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపేదారి అది. నాటేయడం అంటే చాటింగ్ చేసినంత ఈజీ కాదు. నువ్వే చెప్పాలంటాడు వాడు. తగ్గుతుంది కాలుకి ఏముంటుంది ఎల్లో ఉంటే ఉంది. ఏమైంది బ్రో? నా వల్ల నాకు రావట్లేదు బ్రో. తిడతారు మంచి రాకపోతే. ఎవరు తిడతారు అయ్యా రాజా? మొక్కలు మొక్క కలుపుకొని వస్తారే ఉంటా నేను పట్టుకోవచ్చు. నీ కరెక్ట్ సెట్ అది అమ్మ. నోట్లోంచి మాడకూడదు అని అట్లా పాపం. మా జీవితం అది అయిపోతే జరిగే వెనక వంశీ వెనక జరగమ్మా. ఇటే ఎత్తాను ఇంకా బాబా. అమ్మకడ్డ మొత్తం ఇది ఎక్కువ అవుతుంది అమ్మకి. అట్లా కట్లేసే సీన్ ఉంటాయి కదా బ్రో. అది అడవులు లేరుగా. నా పొలంలో మొలకలు ప్రాణం అయినా వేస్తాం మేము. మంచిగా ఏంట్రా? స్టార్ట్ చేసానా? ఇది దున్నాలా, దీన్ని ఏమంటారు? పొలాన్నా? పొలాన్ని దున్నాలా ఫస్ట్. మొత్తం దున్ని నీళ్ళు పెట్టాలి. తెలియదు వేస్తాను పని చేయరా చూపిరాదు. అది అట్ట పిచ్చోడు వేసినట్టు అతను చూడు. చూద్దుదా లైన్లో ఉందో లేదు చూద్దుదా. చూడు ఎకరానికి ఒకటి పెట్టు. 69 ఎకరానికి ఒకటి పెట్టు. 4x4 69. నువ్వు కనపని కూడా కనపట్లే. చీకట్లో ఉన్నట్టున్నావు. ఎంత కష్టం ఉంటుంది. న్యాచురల్ వాటర్, బాడీకి ఎంతో మంచి వాటర్. చాలా నీట్గా ఉంటాయి బ్రో.
జ్ఞాపకాలన్నీ కానీ. అంటే ఈ గోడ కట్టి ఇల్లులకు బలె కట్టారండి ఇల్లే ఇది షెడ్, మోటార్ షెడ్ అనమాట ఇది. మోటార్ షెడ్ ఇదన్నీ హౌస్ లోపల కూలి. ఇదంతా బాయ్ ఫ్రెండ్స్, అప్పట్లో ఇల్లు లెక్క తయారు చేశారు దీన్ని. హైలైట్ ఉంది. అటు ఇటు 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది నాకు తెలిసి దీనికి. 100 సంవత్సరాలు ఉంటుంది. కరెంట్ వైర్ అట్లా వచ్చేది దాంట్లో ఉంటుంది. అక్కడ నుంచి పోల్ నుంచి అదిగో పైన పైన గొడుగు లాగా ఉంది చిన్న షేప్, దాంట్లోంచి వైరు కిందకి వచ్చింది. అంటే సెక్యూర్గా ఉండేది అప్పుడు కట్టుకున్నా, చాలా సెక్యూర్గా ఉండేది. లోపలే ఉండేది, లాక్ వేసుకొని పోయేది పని అయిపోయిన తర్వాత. రైట్, వర్షం వచ్చినా దాంట్లో నిలబడేది. పాములు ఉండేది దాంట్లో, పాములు కూడా వచ్చేది. నాకు వచ్చే వీడియో తీసిపోతాం. ఇంకా పవన్ పోతుండు. నీ మీద కోపం ఉంది అనుకుంటుందో. జాగ్రత్త. పాడండి పాడండి. పాట పాడట్లే మీరు, ఏమైనా ఫేమస్ అవుతారు. బాయ్ బాయ్ అండి. బిగ్ బాస్ లో మీ టీవీలో కూడా వచ్చేది. మా టీవీలో, మీ టీవీలో. చెప్పు పవన్, చెప్పు వాళ్ళకి. వాళ్ళ టీవీలో కనపడుతుంది ఆనందం. ఎందుకు రాదు కమెంట్ అర్థం బ్రో, ఎప్పటికప్పుడు టీవీలోకి వస్తుంది ఖచ్చితంగా చూడండి. సోషల్ మీడియా అంతమంది తెలిసిద్ది. కమెంటేటివ్ బ్లాగ్స్ ఛానల్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో సైనింగ్ అప్. సైనిక్ అప్ప.